హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ వీడియోలో సేమియా కేసర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ సేమియా కేసర్ని తయారు చేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపించినా లేదా దేవునికి నైవేద్యంగా పెట్టాలన్నా ఈ సేమియా కేసర్ని తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే రుచిగా కూడా ఉంటుంది. పొడి పొడిగా ఒకదానికొకటి అంటుకోకుండా చాలా చక్కగా వస్తుంది. మరి ఈ సేమియా కేసర్ని ఎలా చేయాలో చూద్దాం. సేమియా కేసర్ తయారు చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1.25 కప్పు వాటర్ని పోసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఈ వాటర్ మరిగేలోగా మనం డ్రై ఫ్రూట్స్ని అలాగే సేమియాన్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్ మీద మాడిపోకుండా బాగా ఎర్రగా క్రిస్పీగా వేగేటట్టుగా వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ ఇవే తీసుకోవాలని ఏమీ లేదండి, మీకు ఏవి నచ్చితే వాటిని వేసుకొని నేతిలో ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకొని అదే నెయ్యిలోకి సేమియాని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు సేమియాని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సేమియాని లో ఫ్లేమ్ మీద మాడిపోకుండా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి. ఇక్కడ నేను రోస్ట్ చేసిన సేమియాని తీసుకున్నాను. అయినా సరే ఒక 5 నిమిషాలు ఇలా నేతిలో వేయించుకుంటే సేమియా పొడి పొడిగా వస్తుంది. మీరు ఒకవేళ వైట్గా ఉండే సేమియా తీసుకుంటే వాటిని కూడా బాగా ఎర్రగా వచ్చేటట్టు అలాగే క్రిస్పీగా వేగే వరకు వేయించుకోండి. సేమియా నేతిలో బాగా క్రిస్పీగా వేగాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా స్టవ్ మీద వాటర్ని పెట్టుకున్నాం కదా, వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటాయి. ఈ వాటర్ని సేమియాలోకి పోసుకోండి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వాటర్ని ఇలా సేమియాలోకి పోసుకొని సేమియాని ఉడికించుకోవాలి. సేమియాని మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు. సేమియా అనేది ఉడకాలి, కానీ ఓవర్ కుక్ అవ్వకూడదు. అలా అడ్జస్ట్ చేసుకుంటూ సేమియాని ఉడికించుకోండి. ఇక్కడ వేసిన వాటర్ అయితే కరెక్ట్ కొలత. ఈ వాటర్తో సేమియా అనేది కరెక్ట్గా ఉడుకుతుంది. అయితే మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. చూసారు కదా, ఇక్కడ సేమియా అయితే కుక్ అయింది, అలాగని మెత్తగా అవ్వలేదు. సేమియా ఇలా పొడి పొడిగా కుక్ అయితేనే సేమియా కేసరి బాగుంటుంది. చేత్తో ఇలా నలిపితే ఈజీగా బ్రేక్ అయిపోవాలి, అంటే స్మూత్గా మనకి ఉండాలి సేమియా. అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ సేమియా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ సేమియాలోకి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని 3/4 కప్పు షుగర్ని వేసుకోండి. అదే బెల్లం అయితే 1 కప్పు వరకు వేసుకోండి. షుగర్ అయితే 3/4 కప్పు సరిపోతుంది. స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. షుగర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుతుంది. ఆ తర్వాత ఆ షుగర్ వాటర్లో సేమియా అంతా ఉడికి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టకండి, ఎందుకంటే షుగర్ అయితే క్రిస్టలైజ్ అవుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ని సేమియాని ఇలా గెరిట పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ అయితే లూజ్ అవుతుంది. పంచదార అంతా కరిగిన తర్వాత ఇలా వాటర్ లాగా ఫామ్ అవుతుంది. తర్వాత అందులో సేమియా ఉడికి దగ్గర పడుతుంది. అలాగే సేమియా కలర్ కూడా చేంజ్ అవుతుంది. అసలు మనం ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పంచదార వాటర్లో సేమియా ఇలా ఉడికిన తర్వాత కలర్ అనేది ఇంకొంచెం ముదురుగా వస్తుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాలకులను పొడిని వేసుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ అనేది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది, కాబట్టి ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా సేమియా కేసర్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, 10 నిమిషాల్లో అయిపోతుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందా? ఈ సేమియా కేసరి వీడియో మీకు నచ్చినట్లయితే మన హోమ్ మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ సేమియా కేసర్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.